1630 ఏప్రిల్ 19న మహారాష్ట్రలోని శివనేరి కోటలో ఒక మహావీరుడు జన్మించాడు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. తల్లి జిజాబాయి రామాయణం, మహాభారత కథలు చెప్పుతూ బాలశివాజీ మనసులో ధర్మం, ధైర్యం, దేశభక్తి నాటింది. రాజ్యం కోసం కాదు, ప్రజల కోసం పాలించాలి అని నేర్పింది. గురువు దాదాజీ కొండదేవ్ దగ్గర యుద్ధ విద్యలు, తంత్రాలు, గొరిల్లా యుద్ధ పద్ధతులు నేర్చుకున్న శివాజీ చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు చూపించాడు. కేవలం 16 వయసులోనే టోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు శివాజీ. అది అతని స్వరాజ్యయాత్రకు తొలి అడుగు. ఒక్కో కోట, ఒక్కో విజయం ప్రజల్లో ఆశలు చిగురించాయి. శివాజీని ఎదుర్కొనడానికి ముఘల్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ వచ్చాడు. మోసంతో, సంధి పేరుతో శివాజీని హతమార్చాలని ప్రయత్నించాడు. కాని శివాజీ అప్రమత్తంగా ఉండి తన తెలివితేటలతో అఫ్జల్ ఖాన్ను ఓడించాడు. శివాజీ విజయాలు ఔరంగజేబును కలవరపెట్టాయి. పెద్ద సైన్యంతో దాడులు జరిగినా శివాజీ గొరిల్లా యుద్ధంతో ముఘల్ సేనను ఓడించాడు. ఔరంగజేబు మోసంతో శివాజీని ఆగ్రాకు పిలిపించి కారాగారంలో బంధించాడు. కాని పండ్లబుట్టల్లో దాక్కుని తన తెలివితో కారాగారం నుంచి తప్పించుకున్నాడు. ఇది చరిత్రలో అద్భుతఘట్టం. 1674లో రాయ్గఢ్ కోటలో శివాజీకి ఘనంగా రాజ్యాభిషేకం జరిగింది. ఆ రోజునుంచి ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్. స్వరాజ్య స్థాపన సాధ్యమైంది. శివాజీ పాలనలో స్త్రీలకు గౌరవం, రైతులకు రక్షణ, ప్రజలకు న్యాయం ఉండేది. మత సహనం, క్రమశిక్షణ, ధర్మపాలన అతని రాజ్య లక్షణాలు. శివాజీ ఒక రాజు మాత్రమే కాదు, అతనొక ఆలోచన, అతనొక ధైర్యం, అతనొక స్వప్నం. ఈరోజు కూడా ప్రతి భారతీయుని హృదయంలో ఒక అగ్నికణంలా జీవిస్తూనే ఉన్నాడు. జయ జయ శివాజీ, జయ జయ స్వరాజ్యం.